display capture. Okay. Okay, bro. So today మనం చూసుకునే సెషన్ ఏంటంటే ప్రొమిథియస్ అండ్ గ్రఫాన్. సో మెయిన్లీ ప్రొమిథియస్ అండ్ గ్రఫాన్. ఓకే. ప్రొమిథియస్ ఏంటంటే ఇట్స్ ఎ మెట్రిక్ సర్వర్. మెట్రిక్ సర్వర్. ఓకే. One second. ఓకే. ఇట్ ఈస్ మెట్రిక్ సర్వర్. అంటే ఏంటంటే ఇట్ విల్ కలెక్ట్ all the metrics data from K8s cluster using node exporter and it will store with it. Metric server. Okay. It will share with any visualization tools such as Grafana, maybe Thanos also. Thanos. Okay. It does not have high availability. Okay. It runs as stateful set with persistent volume. ఓకే. అర్థమైంది కదా. ప్రొమిథియస్ సర్వర్ ఏంటంటే జస్ట్ ఒక మెట్రిక్ సర్వర్ అనమాట. లైక్ ఆల్ ద మెట్రిక్స్ తీసుకొని రిమైనింగ్ స్క్రాప్ చేస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ మెట్రిక్స్ మనకి ప్రొమిథియస్కి ఎలా వస్తుంది అంటే నోడ్ ఎక్స్పోర్టర్ అని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి పాడ్ లెవెల్ మెట్రిక్స్ ఉంటాయి, రైట్? పాడ్ మెట్రిక్స్, పాడ్ లెవెల్ మెట్రిక్స్, pod level metrics will send data to node level. Okay. And next node level metrics it will send to metric server using node exporter. Okay. So this is regarding Prometheus. So Grafana, it is visualization tool. We can attach any, 1 second, I think Charan came. Yeah. Hi Charan. Okay. Yeah, we can attach any data source to Grafana so that it will read data using that data source. Okay. We can create match labels for any required tool. Okay. Example, Argo CD stats. We can view and analyze in Grafana. We have to write manifest files with matching labels so that node exporter will push data to metric server. Okay. సో ఇదన్నమాట మొత్తం మన బ్యాక్గ్రౌండ్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా. సో ఇప్పుడు మనం చూస్తే ఎక్కడైనా సరే
ప్రొమిథియస్ అండ్ గ్రఫాన్ అంటారు కానీ ఓన్లీ ప్రొమిథియస్ ఓన్లీ గ్రఫాన్ అని ఎక్కడ మెన్షన్ చేయరు, సపరేట్ అని మెన్షన్ చేయరు. ఓకే. సో ప్రొమిథియస్ అనేది ఏంటంటే మనకి ఎయిట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ నుంచి డేటా తీసుకుంటుంది. సో గ్రఫానాకి ఏంటంటే ఇది డేటా సోర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, డేటా తీసుకొని డేటా సోర్స్ అని వాట్ డు మీన్ బై డేటా సోర్స్ అంటే నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరన్నా ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు ఈట్ ఐ కెన్ గివ్ 10 చాక్లెట్స్, అండ్ ఇఫ్ అదర్ పర్సన్ హ్యావ్ లైక్ 10 బిస్కెట్స్ దే కెన్ ఆల్సో గివ్ 10 బిస్కెట్స్ సో దట్ అదర్ పీపుల్ విల్ ఈట్. సో డేటా సోర్స్ ఏంటంటే నేను డేటా అనేది సోర్స్గా పంపిస్తాను గ్రఫానాకి, సో దట్ అది విజువలైజేషన్ టూల్లో చూపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్కడ అడిగినా సరే ప్రొమిథియస్ అండ్ గ్రఫానా ఇంటర్లింక్డ్ అనమాట. గ్రఫానాకి మనం వేరే విజువలైజేషన్ టూల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీ కెన్ యాడ్ అనదర్ డేటా సోర్స్ ఆల్సో టు గ్రఫానా టు వ్యూ మెట్రిక్స్ డేటా. ఓకే, ఇదన్నమాట గ్రఫానా అండ్ ప్రొమిథియస్ గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇవి ప్రీ రిక్వెస్ట్స్ అనమాట. సో క్యూబ్సిటిఎల్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, ఈ కేస్ షుడ్ బి ఇన్స్టాల్డ్. హెల్మ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, ఎందుకంటే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసే ఈ ప్రొమిథియస్ అండ్ గ్రఫానా మొత్తం అంతా యూజింగ్ హెల్మ్ హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాం. సో బేసిక్గా ఎప్పుడైతే మనం ప్రొమిథియస్ ఇన్స్టాల్ చేస్తామో దాంతో పాటే మనకి గ్రఫానా కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్, ఎస్ బ్రో. ఓకే, ఫస్ట్ మనకి నోట్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ వాట్ we will do, first we will create this namespace. So first I'm creating monitoring namespace. Okay, after creating monitor namespace I'm adding this helm repo. సో బేసిక్గా prometheus community.github.com/helm charts లో మనకి ఇన్స్టలేషన్ రిక్వైర్డ్ కోడ్ మొత్తం ఉంది. సో అది యాడ్ చేస్తున్నా. అది యాడ్ చేసిన తర్వాత హెల్మ్ రెపో అప్డేట్, ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ టైంలో తీసుకొస్తుంది అనమాట. ఓకే, నో అప్డేట్స్. నెక్స్ట్, నౌ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ప్రొమిథియస్. సో హౌ టు ఇన్స్టాల్ ఈస్ హెల్మ్ ఇన్స్టాల్ ప్రొమిథియస్ అంటే మనకు వచ్చినంత ఒక ప్రొమిథియస్ ఫోల్డర్లోనే సమ్ నేమ్ స్పేస్ యూస్ చేసి క్రియేట్ అవుతుంది ప్రొమిథియస్లో. ఐఫన్ నేమ్ స్పేస్ ఈక్వల్ టు మానిటరింగ్. ఓకే, ఇఫ్ యూ సీ మనకి ప్రొమిథియస్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. వీళ్ళు జస్ట్ సమ్ బేసిక్స్ చెప్తారనమాట, లైక్ గెట్ గ్రఫానా అడ్మిన్ యూజర్ పాస్వర్డ్ బై రన్నింగ్ దిస్. సో మనకి ఇది రన్ చేస్తే మనకి గ్రఫానా అది పాస్వర్డ్ వస్తుంది. లోకల్ ఇన్స్టెన్స్ ఎలా యాక్సెస్ చేయాలి ఇవన్నీ చెప్తారు. 1 సెకండ్. ఓకే, యా. సో వాట్ దేర్ సేయింగ్ ఈస్ మనకు ఓన్లీ గ్రఫానా అడ్మిన్ పాస్వర్డ్ అవన్నీ కావాలి. ఇప్పుడు మనకి ప్రొమిథియస్ యాక్సెస్ చేయడానికి డైరెక్ట్గా నార్మల్గా యాక్సెస్ అవుతుంది మనకి, దానికి అడ్మిన్ యూజర్ ఐడి అడ్మిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏమి ఉండదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఓన్లీ గ్రఫానాకి అడ్మిన్ రిలేటెడ్ పాస్వర్డ్ అండ్ దెన్ పాస్వర్డ్ తెచ్చుకోమని చెప్తున్నారు. లైక్ ఐదర్ యూజింగ్ దిస్ కమాండ్ ఆర్ యూజింగ్ దిస్ కమాండ్, ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న కమాండ్స్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే. So now we will see whether pods are up and running in Kubernetes namespace. kubectl get pods -n monitoring. ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి వెళ్తే ఇదిగోండి, ఇప్పుడు మానిటరింగ్ ఏముంది, ఇప్పుడు అన్నీ రన్ అవుతున్నాయి కదా. యా, ఇఫ్ యూ సీ మీకు స్టార్టింగ్ చెప్పాను ప్రొమిథియస్ నోట్ ఎక్స్పోర్టర్ అని.
ఈ ప్రొమిథియస్ నోట్ ఎక్స్పోర్టర్ మనకి 2 పాడ్స్ రన్ అవుతున్నాయి. ఈ నోట్ ఎక్స్పోర్టర్ ఇది రన్ అయితేనే మనకి మెట్రిక్స్ డేటా అనేది మనకి ఈ మెట్రిక్స్ డేటాలోకి అప్డేట్ అవుతుంది. లైక్ ఇట్ విల్ పుల్ ఫ్రమ్ Kubernetes cluster all the matrices and it will store at Prometheus server. ఓకే, నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంకోటి ఏంటంటే క్యూబ్ స్టేట్ మెట్రిక్స్ కూడా కావాలి, ప్లస్ గ్రఫానా. మనకు మెయిన్ కావాల్సింది ఇప్పుడు గ్రఫానా ఫర్ విజువలేషన్ టూల్, నోడ్ ఎక్స్పోర్టర్ టు బ్రింగ్ ద మెట్రిక్స్. ఓకే, నెక్స్ట్ అలర్ట్ మేనేజర్ ఏంటంటే ఇన్ కేస్ మనకి సో అండ్ సో సర్వర్ అప్ అయినా, లైక్ సిపియు ఓవర్ యూటిలైజేషన్ అయినా, మెమరీ ఓవర్ యూటిలైజేషన్ అయినా, అది దానికోసం అలర్ట్ మేనేజర్ అనే పాడ్ రన్ అవుతుంది. ఓకే, యా. సో ఇప్పుడు మనకి పాడ్స్ అన్ని అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయి కాబట్టి నవ్ యూ విల్ ట్రై టు యాక్సెస్ ప్రొమీథియస్. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు సీ దిస్ సర్వీస్. What is the service? Cube Prometheus. This service we need to see, because using this service only it is exposing all the details using this endpoint. kubectl get svc. This one. Okay, by default this service is running, but this is running using cluster IP. So we can update this type to load balancer so that we will get one load balancer, and using that load balancer we can go to the UI and check what all our metrics we have. Okay, so for that I am just using this patch command. Okay, I'm using this patch command. So see, we have this cube Prometheus, and we got external IP. Okay, so it will take some time. Okay, let it come up. సో మనకి ఒకసారి ప్రొమెథియస్ అప్ అయిన తర్వాత అదే విధంగా ప్రొమెథియస్ గ్రఫానా అనే పాడ్ కూడా సర్వీస్, గ్రఫానా యూఐకి సర్వీస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పాడ్ యూస్ చేసుకొని. సో ఇన్ కేస్ మనకి గ్రఫానా యూఐ అప్ అవ్వలేదంటే ఈ పాడ్ చెక్ చేస్తే సరిపోతుంది. kubectl get svc this pod prometheus grafana. ఓకే, ఇది కూడా ప్రొమెథియస్ గ్రఫానా, ఈ సర్వీస్ కూడా క్లస్టర్ ఐపీ మీద రన్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇది కూడా విల్ అప్డేట్ టు లోడ్ బ్యాలెన్సర్. ఓకే, okay, this is also patched. Okay, this is into pending. Okay, this is done, right? Now we will see whether this is up or not. ఓకే, ఓకే, యా. సో వన్ మోర్ థింగ్ ఈజ్ మనకి నార్మల్గా అన్ని సర్వర్స్ లైక్ పోర్ట్ వచ్చేసి 8080 మీద కానీ 80 మీద ఉంటుంది కదా, బట్ ఈ ప్రొమిథియస్ యూఎం వాటికి రన్ అయ్యే పోర్ట్ ఏంటంటే 9090. సో మనం ఇక్కడ 9090 పోర్ట్ అప్డేట్ చేయాలి ఇక్కడ, సో ఇట్ విల్ హిట్ అనమాట. అది హిట్ అవ్వలేదు.
ఓకే, ఇది ఒకటే కొంచెం అప్డేట్ చేయాలి. పోర్ట్ అనేది 90 నార్మల్గా అన్నిటికి మనకి 80 ఉంటుంది. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్ కదా అలా అజ్యూమ్ చేసుకున్నా, బట్ దీనికి నోడ్ బ్యాలెన్సర్ అయినా సరే 90 అని అప్డేట్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొమిథియస్ యూఐ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మనం ఏదైనా క్వైరీస్ రాయొచ్చు ఉన్న డేటా. మనకి డేటా ఏముంటుందంటే ఈ మెట్రిక్స్ డేటానే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్రిక్స్ డేటానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రొమెథియస్ లైక్ మానిటరింగ్ అండ్ నేమ్ స్పేస్లో ఉన్నా. ఈ నేమ్ స్పేస్కి మనకి తెలిసింది ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాడ్స్ చూద్దాం. ఓకే, ఈ పాడ్స్కి సిపి ఎంత ఉంది, దీనికి 1%, 8 ఇలా పర్సంటేజ్ ఉంది కదా. సో బై డిఫాల్ట్ మనకు వచ్చే మానిటరింగ్ డిఫాల్ట్ ఉంటుంది, బట్ మనకి ఇంకేమన్నా ఎన్హాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కానీ క్వైరీస్ కానీ రాయాలనుకుంటే రాయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ వన్ క్వైరీ. ఓకే, ఇక్కడ లేదు, బట్ మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్ క్వైరీస్ ఉంటాయి గ్రఫానాలో, అది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రొమెథియస్ అనేది అప్ అండ్ రన్నింగ్ అనమాట. ఇఫ్ యూ సీ హియర్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ చెక్ చేయొచ్చు అలర్ట్స్ గురించి. ఓకే, ఎన్ని ఇన్యాక్టివ్లో ఉన్నాయి, మనం అప్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు స్టేటస్ గురించి చూసుకుంటే టార్గెట్ హెల్త్ కానీ రూల్ హెల్త్ ఇవన్నీ ఉన్నాయి. టీఎస్డిబి స్టేటస్ అంటే ఏంటంటే లైక్ ప్రొమిథియస్ సర్వర్లో మనకి డేటా స్టోర్ అవ్వాలి. ఏం డేటా స్టోర్ అవుతుంది, మెట్రిక్స్ డేటా. సో మెట్రిక్స్ డేటా స్టోర్ అవ్వాలంటే మనకి నార్మల్ ఆర్డిఎస్ కానీ లైక్ డైనమో డిబి నోఎస్క్యూఎల్ అలాంటివి సరిపోవు. సో దీనికి మెట్రిక్స్ డేటా ఓన్లీ న్యూమరిక్ డేటా స్టోర్ చేయడానికి టైమ్ సిరీస్ డేటాబేస్ అని ఒకటి ఉంది. సో దీనికి మనం వీళ్ళు ప్రొమెథియస్ యూస్ చేసేది టైమ్ సిరీస్ డేటాబేస్, అందుకని ఇక్కడ టీఎస్డిబి స్టేటస్ అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అలర్ట్ మేనేజర్ డిస్కవరీ కాన్ఫిగరేషన్ అన్నీ ఇక్కడ తెలుస్తాయి మనకి. ఓకే, సో ఇట్ యూజెస్ టైమ్ సిరీస్ డేటాబేస్ టు స్టోర్ మెట్రిక్స్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇది అప్ అయింది కదా. మనం ఇప్పుడు గ్రఫానా చూద్దాం. ఓకే, ఇప్పుడు గ్రఫానా కూడా అప్ అయి ఉండాలి. గ్రఫానా అయితే డైరెక్ట్ 80 కాపీ అవ్వలేదు. బ్రో ప్రొమిథియస్ లో టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రొమిథియస్లో టార్గెట్స్ ఏమి ఉండవు బ్రో, మనం డేటా సోర్స్ మనం దాన్ని పుల్ చేసుకోవడమే. ఓకే. అంటే ప్రొమిథియస్ అయినా డేటా దాని దగ్గర ఉంటుంది, ఎవరైనా ఆ డేటా సోర్స్ని హిట్ చేసుకుంటే డేటా పంపిస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఎప్పుడైతే మనం లోడ్ బ్యాలెన్సర్ ఐపీ ఇచ్చి హిట్ చేసామో, నార్మల్ హెచ్టిటిపిఎస్ కాదు హెచ్టిటిపి, నార్మల్ 80 మీద పోర్ట్ లిజన్ చేస్తుంది. సో ఇన్నిట్లో అడ్మిన్ అని ఇచ్చి ఇక్కడ మనం పాస్వర్డ్ రిట్రీవ్ చేయాలి. సో పాస్వర్డ్ రిట్రీవ్ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ క్వైరీ కమాండ్ ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ దిస్. సో వాళ్ళు ఇచ్చిన కమాండ్ ఇది. బ్రో అక్కడ పాస్వర్డ్ వచ్చింది బ్రో, మీరు దాన్ని డబుల్ క్లిక్ చేయండి చాలు. వచ్చింది కదా. కనిపించట్లే, డబుల్ క్లిక్ చేయండి. ఓకే ఓకే చేసాం బ్రో, అదే చూస్తున్నా మైనస్ ఉందా అని. రాలేదు బ్రో పాస్వర్డ్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే సారీ, యాక్చువల్గా ఇది డేటా డాట్ పాస్వర్డ్ కాదు బ్రో, అది మారింది. లాస్ట్ టైం నేను అప్డేట్ చేయలేదు, కాకపోతే డేటా డాట్ పాస్వర్డ్ కాదు. యాక్చువల్గా మనకి ఎప్పుడు డేటా డాట్ పాస్వర్డ్లో ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి చెప్తా.
ఏమైందంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఉంటాయి పాస్వర్డ్స్. అది చూపిస్తాను. అంటే అడ్మిన్ పాస్వర్డ్ అని డిఫరెంట్ ఉంటుంది. ఓకే. డేటా డాట్ అడ్మిన్ పాస్వర్డ్. కరెక్ట్, డేటా డాట్ అడ్మిన్ పాస్వర్డ్. నార్మల్గా మనకి ఏంటంటే అందరూ దీనికి వెళ్తాం కదా, డేటా డాట్ పాస్వర్డ్, బట్ డేటా డాట్ అడ్మిన్ ఐఫన్ పాస్వర్డ్. A64-D. ఓకే, వన్స్ we log in we will get డాష్బోర్డ్ అనమాట. సో ఇందులో మనం ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇది వస్తుంది, బట్ మనం కొన్ని యాడ్ చేయాలి ఇక్కడ. ఇఫ్ యూ సీ లైక్ బుక్ మార్క్స్ కానీ, స్టేర్, డాష్బోర్డ్స్, ఎక్స్ప్లోర్, ఇవన్నీ ఉంటాయి, కనెక్షన్స్, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం ఒక డాష్బోర్డ్ యాడ్ చేద్దాం. డిఫాల్ట్ డాష్బోర్డ్ ఏది ఉందో అది యాడ్ చేద్దాం. ఓకే. ఓకే, సో ఫస్ట్ మనం సక్సెస్ఫుల్ లాగిన్ అయిన తర్వాత కనెక్షన్స్లోకి నావిగేట్ అయ్యి ఒక న్యూ డేటా సోర్స్ యాజ్ ఏ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నావిగేట్ టు కనెక్షన్స్. ఇక్కడ న్యూ ఇక్కడ డాష్బోర్డ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ డాష్బోర్డ్స్ అనమాట. బై డిఫాల్ట్ మనకి ఇవన్నీ తెలుస్తాయి. దీన్ని కూడా మనం వ్యూ చేసుకోవచ్చు. బట్ ఇది వ్యూ చేయాలంటే మనం ఒక కొత్త డేటా సోర్స్ లాగా ఒక డాష్బోర్డ్ లాగా క్రియేట్ చేసి, అంటే మన ప్రొమిథియస్ మెట్రిక్ సర్వర్ ఉంది కదా, అక్కడి నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ కనెక్షన్స్ యాడ్ చేయాలి. యాడ్ న్యూ కనెక్షన్. ఇక్కడ ప్రొమిథియస్ అని సెర్చ్ చేద్దాం. ఓకే, ప్రొమిథియస్. లెట్స్ క్లిక్ ఆన్ దిస్ ప్రొమిథియస్. ఓకే, యాడ్ న్యూ డేటా సోర్స్. ఓకే, కనెక్షన్ క్లిక్ చేసిందా ప్రొమిథియస్ అని వస్తే అక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో యాడ్ యాజ్ న్యూ డేటా సోర్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్లో అడుగుతుంది వాట్ ఇస్ ద నేమ్ యూ వాంట్ అని. ప్రొమిథియస్ డిఫాల్ట్ అని పెడదాం. ఈ డిఫాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని మెట్రిక్స్ డేటా ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన కొన్ని క్వైరీస్ అనేది మనకి ఆ ప్రొమిథియస్ డేటా సోర్స్లో ఉంటుంది అనమాట. సో అందుకని నేను డైరెక్ట్గా డిఫాల్ట్ అని నేమ్ ఇచ్చాను. అది అయిపోయింది. ఇప్పుడు జస్ట్ వీఆర్ సేయింగ్ ఓకే దిస్ ఈస్ ద డిఫాల్ట్ డాష్బోర్డ్ యూ విల్ గెట్, బట్ దే నీడ్ సమ్ మెట్రిక్స్ డేటా. సో దానికోసం మనం ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అవన్నీ ఇవ్వాలి. దానికి మనం ఎక్కడ ఇస్తాం ఆ డీటెయిల్స్ అంటే కనెక్షన్లో ఇస్తాం. ప్రొమిథియస్ సర్వర్ యూఆర్ఎల్ అని చెప్పి ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఏమని ఇస్తాము, ఏదైతే ఈ డేటా ఉందో ఇది ఇస్తాం. http://this. లెట్స్ సీ. ఓకే, ఒకసారి కనెక్షన్ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత నో అథెంటికేషన్, వి నీడ్ టు టెస్ట్ ద అక్కడ కనెక్షన్. HTTPలు రెండు పడ్డాయి చూడవా? రెండు పడినాయా? ఓకే, వాళ్ళు ఒకటి ఇచ్చినట్టున్నారు. యా, ఓకే. సో ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకు అయిన తర్వాత సేవ్ అండ్ టెస్ట్ అనమాట. మనకు ఒకసారి కనెక్షన్ చెక్ చేసుకొని అప్పుడు సేవ్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ క్వైరీడ్. ఇప్పుడు మనకి సేవ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం డాష్బోర్డ్లోకి వెళ్ళొచ్చు. డాష్బోర్డ్లోకి వెళ్ళి న్యూ డాష్బోర్డ్. వన్ సెకండ్ బ్రో. యా, ఇప్పుడు మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం ఈ డేటా సోర్సెస్ బేసిక్ డిఫాల్ట్ డేటాబేసెస్ చూద్దాం. ఓకే, డేటా సోర్సెస్. సో ఇప్పుడు మనకు తెలియడానికి ఏం చెక్ చేయొచ్చు అంటే లైక్ మనకి డిఫాల్ట్గా ఇక్కడికి వెళ్ళొచ్చు, డాష్బోర్డ్స్లోకి వెళ్ళి బ్రౌజ్ క్యూబర్నెటీస్ కంప్యూటర్ రిసోర్సెస్ ఈ క్లస్టర్ మనం క్లిక్ చేస్తే లైక్ ఈ డేటా మనకు తెలుస్తుంది అన్నమాట, లైక్ డాష్బోర్డ్స్లో. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి
మ్మ్, ఇది చూద్దాం. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే క్యూబర్నెటీస్లో కంప్యూటర్ రిసోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ద క్లస్టర్, అంటే మన క్లస్టర్ లెవెల్ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. ఇఫ్ యూ సీ హియర్ మనకి ఇక్కడ సిపియూ యూటిలైజేషన్ ఎంత ఉంది, 2.61, సిపియూ రిక్వెస్ట్స్ ఇవన్నీ. మనకి రైట్ సైడ్ కార్నర్ చూస్తే ఆటో రిఫ్రెష్ ఇంటర్వెల్ కూడా ఉంది. మనకు ఆఫ్ చేయాలన్నా 1 అవర్, 1 మినిట్ 30 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్, ఈ ఇంటర్వెల్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ అనమాట. మనకి ఫస్ట్ కనపడేది సిపియూ యూసేజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిపియూ కోటా విత్ రెస్పెక్ట్ టు ద నేమ్ స్పేస్. మనకి ఎప్పుడైనా సరే క్యూబర్నెటిస్తో వచ్చే డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఏంటంటే క్యూబ్ సిస్టమ్. మనకి క్యూబ్ సిస్టంలోనే మొత్తం మన డిఫాల్ట్ కంట్రోల్ ప్లేన్ కాంపోనెంట్స్ అంటే ఉంటాయి కదా, అందుకని చెప్పి బై డిఫాల్ట్ క్యూబ్ సిస్టమ్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే టోటల్ క్లస్టర్ లెవెల్. ఇప్పుడు ఇందులో మనకు మానిటరింగ్ కూడా ఉంది. మానిటరింగ్ లెవెల్ కూడా మొత్తం వస్తుంది టోటల్. అంటే ఇప్పుడు మానిటరింగ్లో 7 పాడ్స్ ఉన్నాయి, అందులో వర్క్ లోడ్స్, సిపి యూసేజ్ ఎంత ఇది చూపిస్తుంది. నెక్స్ట్ మెమొరీ. మెమొరీ కూడా ఎలా చూపిస్తుంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ స్పేసెస్ ఉంటే ఏం నేమ్ స్పేస్ ఎంత మెమరీ తీసుకుంటుందని చూపిస్తుంది. ఇఫ్ యూ సీ ఇది మనకి మెమరీ మానిటరింగ్ ఎంత తీసుకుంది, 861 MB తీసుకుంది. సో ఇఫ్ యూ సీ హియర్ మనకి గ్రాఫ్ లెవెల్లో ఇలా ఉందన్నమాట. ఆ తర్వాత క్యూబ్ సిస్టమ్ 163 MB ఈ లెవెల్లో ఉంది. ఓకే, ఈ టైం సిరీస్ కాబట్టి మనకి విత్ రెస్పెక్ట్ టు ద టైం అండ్ విత్ రెస్పెక్ట్ టు ద మెమరీ, ఇది మెమరీ రిలేటెడ్. అదే మనకి సిపియూ రిలేటెడ్ అయితే ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు టైం ఉంటుంది, వై యాక్సిస్లో సిపి యూసేజ్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మెమరీ రిక్వెస్ట్ బై నేమ్ స్పేస్, అంటే మనకి నేమ్ స్పేస్ ప్రకారం ఎంత మెమరీ తీసుకుంటుంది. నెక్స్ట్ కరెంట్ నెట్వర్క్ యూసేజ్, బ్యాండ్విత్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. ఇది విత్ రెస్పెక్ట్ టు ద క్లస్టర్ లెవెల్. నెక్స్ట్ మనకి విత్ రెస్పెక్ట్ టు ద నేమ్ స్పేస్ లెవెల్ తెలియాలంటే, సో డేటా సోర్స్లో నేను ఫస్ట్ ప్రొమెథియస్ డిఫాల్ట్ డాష్బోర్డ్ తీసుకుంటున్నాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత we need to search for our namespace. ఓకే, డాష్బోర్డ్స్లోకి వెళ్ళి యా ఇక్కడ నేమ్ స్పేస్లోకి వెళ్తే ఇందులో మనకి మళ్ళీ డేటా డిఫాల్ట్ మనకి డేటా ఎవ్రీ టైం మనకి ఏదన్నా మారితే కనుక డేటా సోర్స్ అనేది మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇది జస్ట్ విజువలేషన్ టూల్ కాబట్టి రేపొద్దున వేరే డేటా సోర్స్ నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. అందుకని చెప్పి ఎవ్రీ టైం వీ నీడ్ టు చేంజ్ ద డేటా సోర్స్. అండ్ దెన్ నేమ్ స్పేస్ కూడా ఇక్కడ మనకి ఏముంది, క్యూబ్ నోట్ లీజ్ అని, క్యూబ్ పబ్లిక్, క్యూబ్ సిస్టమ్ అని, మానిటరింగ్, ఈ మానిటరింగ్ కూడా ఉంది. ఓకే, సో డాష్బోర్డ్స్లో క్లస్టర్ గురించి తెలియాలంటే క్లస్టర్ లెవెల్ క్లిక్ చేయాలి. నేమ్ స్పేస్ పాడ్స్ లెవెల్ తెలియాలంటే పాడ్స్ గురించి, నోడ్స్ తెలియాలంటే నోడ్స్, అలా ప్రతిదీ. ఇప్పుడు నాకు పర్టికులర్ నేమ్ స్పేస్ గురించి తెలుసుకోవాలి కాబట్టి నేమ్ స్పేస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డేటా సోర్స్లో ప్రొమిథియస్ డిఫాల్ట్ లైక్ వాట్ ఎవర్ వీ క్రియేట్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ స్పేస్లో మానిటరింగ్. ఇప్పుడు మానిటరింగ్ చూస్తే మనకి ఇక్కడ సిపి యూటిలైజేషన్ ఈ డేటా ఏం లేదని చూపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనకి దీనికి ఇక్కడ అంతగా లైక్ బేసిక్గా డేటా ఏం లేదనమాట, అంత యూటిలైజేషన్ ఏం లేదు కదా, అందుకని. నెక్స్ట్ ఇప్పుడు సిపియు యూసేజ్ ఏం చూపిస్తుంది, మనకి నేమ్ స్పేస్లో పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్స్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంత మెమరీ సిపియు తీసుకుంటుందని చూపిస్తుంది. ఇఫ్ యూ సీ మనకున్న 7 పార్ట్స్, అలర్ట్ మేనేజర్, ప్రొమిథియస్, గ్రఫానా, క్యూబ్ స్టేట్ మెట్రిక్స్, నోడ్ ఎక్స్పోర్టర్, ఇవి రెండు, నెక్స్ట్ క్వార్టర్ లిమిట్స్, రిక్వెస్ట్, మొత్తం అన్ని చూపిస్తాయి. ఓకే, అది సిపి యూసేజ్. ఇది గ్రాఫిక్ లెవెల్లో. ఇదేంటి, ప్రతి ఒక్క పాడ్ ఎంత తీసుకుంటుంది అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఇచ్చే హోమ్ డాష్బోర్డ్ మొత్తం సేమ్. దేనికైనా సరే ఫస్ట్ బై డిఫాల్ట్ సిపియు యూసేజ్ ఉంటుంది, ఆ తర్వాత సిపియు కోటా అని ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మెమరీ యూసేజ్, మెమరీ కోటా, ఆ తర్వాత కరెంట్ బ్యాండ్ విత్ ఏంటి. బట్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ మనం క్లస్టర్ తీసుకున్నామంటే హై లెవెల్లో ఏమొస్తుంది, నేమ్ స్పేస్ వస్తుంది. నేమ్ స్పేస్ తీసుకుంటే హై లెవెల్లో నేమ్ స్పేస్లో ఏముంటాయి, హై లెవెల్లో పాడ్స్ ఉంటాయి. సో మొత్తం పాడ్స్ లెవెల్ వస్తాయి. ఇన్ కేస్ ఇప్పుడు పాడ్స్లో మనకి కంటైనర్స్ గురించి తెలియాలంటే విల్ గో ఫర్ నోడ్ ఎక్స్పోర్టర్. ఓకే,
సి ఇప్పుడు ఈ పాడ్లో మనకి ఈ పాడ్ లెవెల్ తెలుస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు పాడ్లో ఎంత తీసుకుంటుంది మెమరీ, ఇది సిపియూ థ్రాట్లింగ్ ఎంత ఉంది, ఇదిగో ఇందులో ఒక కంటైనర్ నోడ్ ఎక్స్పోర్టర్ అనే కంటైనర్ ఉంది, ఎంత తీసుకుంటుంది. ఓకే, మెమరీ యూసేజ్, మెమరీ కోట, నెట్వర్క్ బ్యాండ్విత్ ఎంత ఉంది, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇలాగా. ఇన్ కేస్ ఎక్కడి నుంచి మన డాష్బోర్డ్లోకి వెళ్ళకుండానే మనం ఎక్కడి నుంచి చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ గురించి తెలియాలి. ఏమైనా పర్సిస్టెంట్ వాల్యూమ్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, వాల్యూమ్ స్పేస్ యూసేజ్ ఎంత, వాల్యూమ్ స్పేస్ యూసేజ్ వాల్యూమ్ ఐనోడ్ యూసేజ్ యూనిట్. యా, ఇక్కడ ఏంటంటే మనకి మెట్రిక్ గ్రాఫ్ లెవెల్ డేటా వస్తుంది, ఇక్కడ ఏంటంటే మనకి మెట్రిక్ న్యూమరిక్ డేటా వస్తుంది కదా. సో 2 స్పేసెస్ అలా ఇచ్చారు, అంటే వాల్యూమ్ స్పేస్ ఎంత, వాల్యూమ్ ఐనోడ్స్ యూసేజ్ ఎంత, అందుకని. సో మొత్తం ఇక్కడే ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే గ్రఫాన్ అనేది ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటుంది అనమాట, మనం మొత్తం అన్ని ఎక్కడే చూసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ క్లస్టర్ ఉందనుకోండి, మల్టీ క్లస్టర్ కూడా ఇక్కడి నుంచే చూసుకుంటాం. సో ఇది మనకి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ యూజింగ్ గ్రఫానా. మన ప్రొమిథియస్ అనేది డేటా సోర్స్ కింద వాడుకుంటే. ఇప్పుడు ఒకసారి నార్మల్గా డేటా వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ స్పేస్ తీసుకుందాం అనుకోండి. నేమ్ స్పేస్లో ఇప్పుడు నాకు సిపి యూసేజ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వర్క్ లోడ్ కాదు, పార్ట్స్ చూద్దాం. ఓకే, ప్రొమిథియస్ డిఫాల్ట్ మానిటరింగ్ చూద్దాము. ఓకే, ఈ జస్ట్ పాడ్స్ యూసేజ్ చూద్దాం ఎలా ఉందో. అంటే జస్ట్ క్రాస్ వాలిడేట్ చేయాలి కదా, అంత కరెక్ట్గా ఉందో లేదో, అందుకని చెప్పి. సో సో పాడ్స్లో మీరు చూస్తే ఇప్పుడు అలర్ట్ మేనేజర్కి ఎంత ఉంది, సిపియు 1 ఉంది, గ్రెఫానాకి 9, అంటే అటు ఇటు కొంచెం మారుతాయి, టైం ఇంటర్వెల్ ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని. ఇప్పుడు చూస్తే మీకు అలర్ట్ మేనేజర్ ఈ 0.000394 ఉంది, గ్రెఫానా 0.00132, అంటే ఇది అప్ చేస్తే మళ్ళీ మరి ఆ, వాళ్ళు 119 అని చూపిస్తున్నారు. సో సిపి యూసేజ్ ఇది ఇదన్నమాట బేసిక్గా మనకి వచ్చేది. ఇది సిపియు. ఓకే, ఓకే, మెమరీ చూద్దాం. మెమరీ అయితే కరెక్ట్గా వస్తుంది. మెమరీ ఇప్పుడు దీనికి అలర్ట్ మేనేజర్కి ఎంత 23 అని ఉంది. సో ఇఫ్ యు సీ హియర్, యా, మెమరీ యూసేజ్ చూడండి, ఇప్పుడు 24 MB వచ్చింది లాస్ట్ యూసేజ్ ఫర్ అలర్ట్ మేనేజర్. డిప్లాయ్మెంట్ ఎంత యూస్ చేస్తుంది, 642 MB యూస్ చేస్తుంది, 634. అలా అటు మొత్తం సేమ్ ఉండి జస్ట్ 1 వాల్యూ 2 వాల్యూస్ అప్ డౌన్ ఉంటాయి, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ అన్నమాట. సో దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో. ఓకే, సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే క్లస్టర్ లెవెల్ మెట్రిక్స్ మానిటరైజేషన్ అండ్ నేమ్ స్పేస్ లెవెల్ మెట్రిక్స్ మానిటరైజేషన్. ఇన్ కేసు రేపొద్దు మనం రోబోషాప్ డైరెక్ట్గా సర్వర్ రోబోషాప్ ప్రాజెక్ట్ కేఎట్ఎస్లో డిప్లాయ్ చేసుకున్న, డైరెక్ట్గా మనం ఇంకా K9s రన్ చేయకుండా ఇక్కడికి వచ్చి మొత్తం మెట్రిక్స్ మొత్తం చూసుకోవచ్చు, ఎన్ని పార్ట్స్ అప్ అయినాయి, ఎంత డౌన్ అయింది, ఏంటి అదన్నీ. ఓకే, సో అలాంగ్ విత్ దట్ మనకి ఆర్గోసిడి ఉంది కదా. సో ఆర్గోసిడి మెట్రిక్స్ కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఆల్ ది టైమ్ సర్వర్స్ అనేవి అప్ ఉండవు కదా, మనకి ఆర్గోసిడి వాళ్ళకి జస్ట్ యూఐ ఇచ్చారు కానీ మెట్రిక్స్, అంటే లైక్ మెట్రిక్స్ డేటా అని కాదు, అక్కడున్న ఫీల్డ్ లెవెల్ డేటా చెక్ చేసుకోవడానికి వాళ్ళు యూఐ గ్రాఫికల్ లెవెల్ ఏమి ఇవ్వలేదు. సో ఆర్గోసిడి రిలేటెడ్ డేటా కూడా మనము ఈ గ్రాఫానాలో చూసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే, యా, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్గోసిడి ఒక అప్లికేషన్ అవన్నీ క్రియేట్ చేసి చేద్దాం. సో ఫస్ట్ నేను ఆర్గోసిడి అని ఇన్స్టాల్ చేయాలి కదా.
ఓకే. ఓకే. సో నేను ఫస్ట్ ఒక ఆర్గో సీడీ ఇన్స్టలేషన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఆర్గో సీడీ రిలేటెడ్. ఓకే. ఓకే, ఇప్పుడు మనకు అన్ని పార్ట్స్ అప్ అయి ఉన్నాయి కాబట్టి లెట్స్ ప్యాచ్ దిస్. ఇది ఒకసారి ప్యాచ్ చేసి ఇది కూడా సేమ్ ఈ సర్వీస్ ఏదైతే ఆర్గో సీడీ సర్వర్ ఉందో సర్వీస్ని క్లస్టర్ అయిపోయి నుంచి లోడ్ బ్యాలెన్సర్కి మార్చుతున్నాను. మార్చిన తర్వాత దాన్ని హిట్ చేయొచ్చు. ఈలోపు ఏం చేస్తానంటే జస్ట్ ఒక పాస్వర్డ్ తీసుకొస్తాను. ఓకే, డేటా డాట్ పాస్వర్డ్లోనే ఉంటుంది ఇక్కడ. ఆర్గో సీడీ రన్నింగ్ నాట్స్. ఇప్పుడు నేను ఆర్గో సీడీ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ మనం చెక్ చేద్దాం అసలు మనకి ఆర్గో సీడీ అనేది నేమ్ స్పేస్ వచ్చిందో లేదో అనేది. సో 10 సెకండ్స్ అయిపోయింది కదా. యా, ఇఫ్ యూ సీ మనకి ఇక్కడ ఆర్గో సీడీ అనే కొత్త నేమ్ స్పేస్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం ఇందులో పాడ్స్ అనేది అప్ అయినాయా లేకపోతే ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనేది. ఇఫ్ యూ సీ ఆర్గో సీడీ నేమ్ స్పేస్ సెలెక్ట్ చేశాను, సిపి యూసేజ్ స్టార్ట్ అయింది. అది ఏ టైం నుంచి స్టార్ట్ అయింది? 14:1 అంటే 2:1 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇందులో ఇవన్నీ యూసేజ్ అప్లికేషన్ కంట్రోలర్, అప్లికేషన్ సెట్, డెక్స్ సర్వర్ ఇవన్నీ అనమాట. సో ఇందులో తెలుసుకోవచ్చు ఎంత తీసుకుంటుంది ఏంటి అనేది. సో నో నీడ్ టు చెక్ ఆన్ K9s ఇంకా. సో ఇది మనకి సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ లాగా. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసుకోవాలి కదా, లోడ్ బ్యాలెన్సర్ తీసుకోవాలి. ఇందులో ఆర్గో సీడీ, ఇందులో ఏం తీసుకోవాలి, రిపో సర్వర్లోకి వెళ్ళి సర్వీస్, యా,
advanced, continue. Okay, so admin password. ఓకే, ఒక న్యూ యాప్ తీసుకుందాం. అప్లికేషన్ నేమ్ గెస్ట్ బుక్, ప్రాజెక్ట్ నేమ్ డిఫాల్ట్, సింక్ ఆటోమేటిక్, సెల్ఫ్ హీల్, రిపో తీసుకోవాలి. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఇందులో ఓకే రివిజన్ మెయిన్ పాత్ ఏంటంటే పాత్ ఏముంది, గెస్ట్ బుక్ పాత్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి కదా. సో అక్కడ గెస్ట్ బుక్ ఇస్తున్నా. పాత్ డెస్టినేషన్ ఏంటి, నార్మల్ క్లస్టర్, నేను వచ్చేసి గెస్ట్ బుక్. నేను ఇది క్రియేట్ చేస్తాను. యూఎఫ్సిటిఎల్ క్రియేట్ నేమ్ స్పేస్ గెస్ట్ బుక్. ఓకే, క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఇందులో గెస్ట్ బుక్లోకి వెళ్ళి నేను ఇది సేవ్ చేస్తాను. లైక్ క్రియేట్ అని క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు సింక్ అయింది. ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. లైక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది కూడా అప్ అండ్ రన్నింగ్. సో ఒకసారి ఈవెంట్స్ చూసుకుంటే కనుక ఓకే, ఈవెంట్ సక్సెస్ఫుల్ అసైన్, అంత సక్సెస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఆర్గో సిడి లెవెల్ స్టాట్స్ అంటే ఏమంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా క్లస్టర్లో ఆర్ నా ప్రాజెక్ట్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతంగా ఒక అప్లికేషన్ ఉంది. ఈ గెస్ట్ బుక్ అనే అప్లికేషన్కి డేటా ఏమేమి ఉంది, యాప్ హెల్త్ ఉంది, సింక్ స్టేటస్ ఉంది, లాస్ట్ సింక్ ఉంది.
ఓకే, అలాంగ్ విత్ దట్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, సర్వీస్, డిప్లాయ్, రెప్లికేషన్ సెట్స్, పాడ్ లెవెల్ డేటా, ఇదంతా ఉంది. ఓకే, ఈ డేటా మొత్తం ఏంటంటే మనకి గ్రఫానాలో విజిబుల్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ మనకి లాస్ట్ సింక్ స్టేటస్ ఎంత, టైం బేస్డ్, ఇవన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు క్రియేటెడ్ టైం, లాస్ట్ సింక్, ఇవన్నీ అక్కడ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకి ఇదేమీ రాదు. నేను ఇక్కడ ఆర్గోసిడి అని ఇచ్చాను, ఆ నెక్స్ట్ గెస్ట్ బుక్ కూడా ఇచ్చాను, ఇక్కడ ఏమీ రావు అనమాట. ఇఫ్ యూ సీ నో డేటా హియర్. డేటా ఎందుకు రావట్లేదు అంటే, మనం ఏదైనా సరే మెట్రిక్స్ డేటా నోడ్ ఎక్స్పోర్టర్ నుంచి ప్రొమిథియస్ మెట్రిక్స్ సర్వర్లోకి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న మెట్రిక్స్ డేటా లేబుల్స్ నోడ్ ఎక్స్పోర్టర్ యొక్క పాడ్ యొక్క లేబుల్స్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా డిప్లాయ్మెంట్ చేస్తాం, లైక్ పాడ్ రన్ అవుతుంది, సర్వీస్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు పాడ్లో ఉన్న లేబుల్స్ సర్వీస్లో ఉన్న లేబుల్స్ మ్యాచ్ అయితేనే ఈ సర్వీస్ అనేది పాడ్కి రీచ్ అవుతుంది కదా. సో ఇన్ ది సేమ్ వే మనకు కూడా ఇక్కడ లేబుల్స్ అనేది ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ సోర్స్ లేబుల్స్ ఏం తీసుకుంటాం మనం, ప్రొమీథియస్ మెట్రిక్ సర్వర్స్ యొక్క లేబుల్స్ మనకి మ్యాచ్ అయ్యేలాగా క్రియేట్ చేస్తాం ఇంకొక పాడ్. ఓకే, సో ప్రొమీథియస్ డెమో, యా. ఓకే, సో ఇప్పుడు యాప్ ఏపీఐ వర్షన్ మానిటరింగ్ డాట్ దిస్ కోర్స్ డాట్ కామ్ స్లాష్ v1 అని చెప్పి దీనికి కైండ్ ఏంటంటే సర్వీస్ మానిటర్. ఓకే, కైండ్ సర్వీస్ మానిటర్ అని ఇస్తే మనకి మెట్రిక్స్ లెవెల్ డేటా మొత్తం అంతా మనకి క్యూబ్ ప్రొమిథియస్ మెట్రిక్ సర్వర్లోకి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద కైండ్ మెట్రిక్ సర్వీస్ మానిటర్. మెటా డేటా ఏమని ఉంటుంది, ఆర్గోసిడి మెట్రిక్స్ నేమ్ స్పేస్ మానిటరింగ్. నేమ్ స్పేస్ మానిటరింగ్ ఎందుకు, మనకి నోడ్ ఎక్స్పోర్టర్ ఆ ప్రొమిథియస్ మెట్రిక్ సర్వర్ ఎక్కడుంది, మానిటరింగ్ అనే నేమ్ స్పేస్లో ఉంది. అంటే ఆ నేమ్ స్పేస్కి మనకి లింక్ చేస్తున్నాం. లేబుల్స్ ఏంటి, రిలీజ్ కాలన్ ప్రొమిథియస్. దిస్ ఇస్ డన్. నెక్స్ట్ స్పెక్లో సెలెక్టర్ ఇవ్వాలి. ఈ సెలెక్టర్ ఏంటి, మ్యాచ్ టేబుల్స్ యాప్ డాట్ క్యూబర్నెటిస్ డాట్ ఐఓ స్లాష్ నేమ్ కాలన్ ఆర్గోసిడి మెట్రిక్స్, ఇది ఇస్తేనే డేటా అనేది అక్కడ పుష్ అవుతుంది. నెక్స్ట్ నేమ్ స్పేస్ సెలెక్టర్ ఆర్గోసిడి. ఆర్గోసిడి అని ఎందుకు ఇచ్చానంటే, అంటే మనకి ఈ నేమ్ స్పేస్లో ఉన్న మెట్రిక్స్ డేటా ఈ నేమ్ స్పేస్లోకి వెళ్ళాలి. ఈ నేమ్ స్పేస్లోకి వెళ్ళి ఈ లేబుల్స్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి డేటా అనేది అక్కడ పుష్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ఫైన్. ఇది డెస్టినేషన్ నేమ్ స్పేస్ వేర్ యూ వాంట్ టు పుష్ ద డేటా, అండ్ దిస్ ఈస్ అవర్ సోర్స్ నేమ్ స్పేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు సెండ్ ద డేటా, లైక్ ఫ్రమ్ విచ్ నేమ్ స్పేస్ వీ వాంట్ టు సెండ్ అవర్ డేటా. ఓకే, దిస్ ఈస్ డన్. నెక్స్ట్ ఎండ్ పాయింట్స్. ఇవి ఏ ఎండ్ పాయింట్స్ నీకు అక్కడ యాక్సెస్ అవ్వాలి, ఈ మెట్రిక్స్ అనే ఎండ్ పాయింట్ ద్వారా పుష్ అవుతుంది డేటా. ఇంటర్వెల్ ఎంత, 30 సెకండ్స్. అంటే ప్రతి ఒక్క 30 సెకండ్స్కి డేటా అనేది పుష్ అవుతుంది. నేను ఏం చేస్తాను అంటే ప్రస్తుతానికి 5 సెకండ్స్ అని పెడతాను. ఓకే, ఎక్కడైనా చేంజెస్ చేశాను, దిస్ ప్రొమిథియస్, యా. ఇది మనకి ఏంటంటే మల్టిపుల్ పాడ్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆర్గోసిడి మెట్రిక్స్ అనే పాడ్ నుంచి ఒక సెట్ ఆఫ్ మెట్రిక్స్ డేటా వెళ్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఆర్గోసిడి సర్వర్ మెట్రిక్స్ నుంచి ఇంకో సెట్ ఆఫ్ మెట్రిక్స్ డేటా వెళ్తుంది. ఓకే, సో మీకు ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేంటి సర్వీస్ ఉంది కదా, వీ విల్ గో ఫర్ పాడ్స్ ఇన్సైడ్ దిస్ ఆర్గోసిడి మెట్రిక్స్. ఇప్పుడు మనకి ఇందులోనే మనకి మెట్రిక్స్ సర్వర్ కూడా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ కంట్రోలర్ రిపో, ఆర్గోసిడి. ఓకే, సారీ, ఆర్గోసిడి చెక్ చేయాలి. నేనేం చెక్ చేస్తాను, ఆర్గోసిడి చెక్ చేస్తాను. సర్వర్ అప్లికేషన్ కంట్రోలర్, ఓకే, విల్ సీ. ఇక్కడ సర్వర్ మెట్రిక్స్, ఓకే మేబీ ఇదే అనుకుంటా, కానీ యా యాక్చువల్లీ ఇక్కడ ఆర్గోసిడి సర్వర్ అని ఉంది కదా, ఇదే సర్వర్ మెట్రిక్స్ అవుతుంది. గెట్ పాడ్స్, యాక్చువల్గా ఈ టూ మెట్రిక్స్ సర్వర్ నుంచి మనకు డేటా అనేది పుష్ అవుతుంది. ఈ టూ పాడ్స్లో డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో అందుకని ఓకే, దిస్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే, ఆర్గోసిడి, యా ఆర్గోసిడి మెట్రిక్స్ సర్వర్ అయితే ఉంటుంది. ఆర్ విల్ సి.
Okay, we will see by changing this monitoring. No, ఓకే నాట్ ఫౌండ్. బట్ ఏంటంటే మనకి ఈ మెట్రిక్ సర్వర్ పార్ట్స్ ఇక్కడ విజిబుల్ ఉండట్లేదు. బట్ ఈ మనకి ఆర్గో స్టడీలో ఉన్న మెట్రిక్స్ డేటా మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఈ పాడ్లో ఉంటుంది. ఈ పాడ్ నుంచి మనం మానిటరింగ్ నేమ్ స్పేస్లో ఉన్న ఆ నోడ్ ఎక్స్పోర్టర్కి పుష్ చేయాలి. ఓకే, సో ఫర్ దట్ మనం ఒక YAML ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఒక YAML ఫైల్ క్రియేట్ చేసి అందుట్లో ఈ కోడ్ని పుష్ చేద్దాం. YAML కోడ్ vi service monitor 1 dot YAML, or we'll give service monitor selector. Okay, ఓకే API వర్షన్ ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే మనకి ప్రొమిథియస్ నేమ్ స్పేస్లో క్రియేట్ అవుతాయి. ఓకే, సో kubectl get pods this -n monitoring. ఓకే, ఈ ఫౌండ్ అవ్వలేదు. ఓకే, మనకి ఇందులో రావట్లేదు. బట్ వీల్ గో టు దిస్ ప్రొమిథియస్ UI అండ్ ఫ్రమ్ దేర్ వీ విల్ చెక్. ఓకే, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం స్లాష్ టార్గెట్స్ అని ఇద్దాం. సో స్లాష్ టార్గెట్స్లో ఇఫ్ యు సీ మనకి ఇక్కడ అలర్ట్ మేనేజర్ వచ్చింది, ప్రొమిథియస్ API సర్వర్ వచ్చింది, క్యూబ్ ప్రాక్సీ, క్యూబ్లెట్ ఇవన్నీ వచ్చాయి. సో మనం కరెక్ట్గా రిక్వైర్డ్ సెలెక్ట్ చేయాలంటే స్లాష్ టార్గెట్స్ అండ్ వీ నీడ్ టు సెక్ రెస్పెక్టివ్ టార్గెట్ నేమ్స్. నేమ్ విల్ బి దిస్ జాబ్. ఓకే, జాబ్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేయొచ్చు. find my target health. ఓకే, సారీ, యాక్చువల్ నేను ఫైల్స్ క్రియేట్ చేశాను కానీ అప్లై చేయలేదు. ఓకే, ఇది అప్లై చేయలేదు. సో అప్లై చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ఇందులో తెలియాలి. get pods -n monitoring. క్యూబ్ స్టేట్ మెట్రిక్స్. ఓకే, పాడ్స్ మానిటరింగ్లోకి ఇంకా రాలేదు. ఆర్ విల్ గో ఫర్ ఆర్గోస్ CD.
we will see in UI / targets ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు మనం చూస్తే లైక్ ఆర్గో సిడి మెట్రిక్స్ /0 అని వచ్చింది. ఆర్గో సిడి సర్వర్ మెట్రిక్స్ మనం ఇందాక మెట్రిక్స్ క్రియేట్ చేసాం కదా, అంటే ఆర్గో సిడి నుంచి మెట్రిక్స్ డేటా అనేది ప్రొమిథియస్ మెట్రిక్స్ సర్వర్లోకి వెళ్ళాలి. సో దానికోసం ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. సో సర్వీస్ మానిటర్ /monitoring /ఆర్గో సిడి మెట్రిక్స్ /0. సో ఎప్పుడైతే మనం డేటా సోర్సెస్ ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తామో ఫస్ట్ మనకి ఇక్కడ ప్రొమిథియస్లో విజిబుల్ అవ్వాలి. ఎప్పుడైతే ఇక్కడ విజిబుల్ అవుతాయో అప్పుడే మనకి గ్రాఫానాలో కూడా విజిబుల్ అవుతాయి. మనం ఇక్కడ చెక్ చేయకుండా గ్రాఫానాలోకి వెళ్ళి విజిబుల్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన సోర్స్ ఎక్కడ, ఈ ప్రొమిథియస్ అనే మెట్రిక్ సర్వర్లో. ఓకే, ఎండ్ పాయింట్ ఇదనమాట. ఈ ఎండ్ పాయింట్లో మనకి డేటా అనేది పుష్ అవుతుంది. సో ఇక్కడ మనకి లేబుల్స్ చూస్తే ఏమైనా ఉంది, కంటైనర్ ఆర్గో సిడి అప్లికేషన్ కంట్రోలర్ అండ్ ఎండ్ పాయింట్ మెట్రిక్స్ ఇన్స్టెన్స్ ఇస్ దిస్. ఓకే పాడ్, ఓకే ఓకే యా. ఇప్పుడు మనకి నేను చెప్పాను కదా, మనకి ఆర్గో సిడి మెట్రిక్స్ అనే పాడ్ ఉంటుంది. లైక్ ఆర్గో సిడి మెట్రిక్స్ ఒక ఎండ్ పాయింట్, ఆర్గో సిడి సర్వర్ మెట్రిక్స్. సో ఈ టూ పాడ్స్ మెట్రిక్స్కి మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కంటైనర్స్ నుంచి. ఇప్పుడు ఇఫ్ యూ సీ లేబుల్స్ కంటైనర్ ఈక్వల్ టు ఆర్గో సిడి అప్లికేషన్ కంట్రోలర్ అండ్ ఆర్గో సిడి సర్వర్. ఓకే, ఆర్గో సిడి సర్వర్ మెట్రిక్స్ డేటా ఈ మెట్రిక్స్లోకి వెళ్తుంది. ఆర్గో సిడి సర్వర్ మెట్రిక్స్లోకి ఆర్గో సిడి సర్వర్ నుంచి డేటా వెళ్తుంది. అదేవిధంగా ఆర్గో సిడి అప్లికేషన్ కంట్రోలర్ నుండి ఆర్గో సిడి మెట్రిక్స్ పాడ్లోకి డేటా అనేది వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొమిథియస్ గ్రాఫానా ఉంది, ఈ గ్రాఫానా అనే కంటైనర్ నుండి ఇక్కడికి వెళ్తుంది. అంటే మీరు ఇలా కూడా వ్యాలిడేట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఓకే కస్టమ్ మెట్రిక్స్ బిల్డ్ చేయాలంటే ఏ సర్వర్ ఏ పాడ్ ఆర్ ఏ కంటైనర్ మెట్రిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందంటే యూజింగ్ దీస్ లేబుల్స్, ఈ లేబుల్స్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రెండు మెట్రిక్స్ అప్ అయినాయి కాబట్టి సో మనం ఎక్కడికి వచ్చి ప్రొమిథియస్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం న్యూ డాష్బోర్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకొని డిఫాల్ట్ ఒక డాష్బోర్డ్ ఐడి ఉంటుంది అనమాట ఏమన్నా కస్టమ్ మెట్రిక్స్ రాసుకున్నప్పుడు. సో ఫస్ట్ డాష్బోర్డ్లోకి వచ్చి ఇక్కడ న్యూ డాష్బోర్డ్ ఆర్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక డాష్బోర్డ్ యూఆర్ ఐడి ఇవ్వచ్చు. ఐడి ఏంటి, ఓకే 14584. సో లోడ్ చేసుకుంటే ఓకే, నేమ్ ఏంటి ఆర్గో సిడి, ఈ డాష్బోర్డ్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేద్దాం. అంటే ఏమీ లేదు, ఆల్రెడీ డాష్బోర్డ్ ఉన్నదని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. చెప్పాను కదా బై డిఫాల్ట్ డాష్బోర్డ్స్ ఉంటాయని మనకి. సో అలాగా. సో ఇప్పుడు చూడండి డేటా సోర్స్ ఏంటి, ప్రొమిథియస్. నేను బై డిఫాల్ట్ డేటా సోర్స్ క్రియేట్ చేసింది ప్రొమిథియస్ది కాబట్టి ఎక్కడ విజిబుల్ ఉంటుంది డేటా మొత్తం అంతా. ఓకే, నెక్స్ట్ మనకి ఈ డేటా సోర్స్ నుంచి మనకి నేమ్ స్పేసెస్ మల్టిపుల్ ఉంటాయి. ఎందుకంటే మనకి నేను అన్ని అప్లికేషన్స్ ఆర్గో సిడి అని నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేయను కదా. కొన్ని ఆర్గో సిడిలో పెడతాను, కొన్ని వేరే దాంట్లో పెడతాను. అందుకని చెప్పి డిఫరెంట్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్వెల్ గ్రూపింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది గెస్ట్ బుక్ కాబట్టి అప్లికేషన్, కానీ అది అవసరం లేదు. ఒకసారి ఓకే, మనం మనం క్రియేట్ చేసుకున్న ప్రొమిథియస్ డిఫాల్ట్ నుంచి చూద్దాం. ఓకే, ఇది ప్రొమిథియస్ డిఫాల్ట్ అండ్ నేమ్ స్పేస్ ఇస్ ఆర్గో సిడి. ఆర్గో సిడి నేమ్ స్పేస్ డిఫాల్ట్ ఎందుకంటే అక్కడే కదా మన ఆర్గో సిడి నేమ్ స్పేస్లో మన ఆర్గో సిడి ఇన్స్టాల్ చేసుకొని అదంతా చెక్ చేస్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ. ఓవర్ వ్యూ ఏముంటుంది, అప్ టైమ్ 22 minutes, క్లస్టర్ 1, అప్లికేషన్స్ ఓన్లీ 1, రిపాజిటరీస్ 1. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ అప్ టైం మొత్తం కనబడుతుంది. అక్కడ 1950 నుండి ఇప్పుడు వరకు 1953 వరకు అప్ ఉంది. నెక్స్ట్ మీకు స్టార్టింగ్ చెప్పాం కదా ఏమేమి డేటా ఉంటుందంటే అప్లికేషన్ స్టేటస్, సింక్ స్టేటస్, కంట్రోలర్ స్టాట్స్, కంట్రోలర్ టెలిమెట్రీ, క్లస్టర్ స్టాట్స్ ఎంత, రిపో సర్వర్ స్టాట్స్, రెడిస్ స్టాట్స్. అంటే ఇవన్నీ మనకు కావాల్సిన కదా ఇవన్నీ కదా. మనకి ఆర్గో సిడిలో ఉన్న పాడ్స్ ఏమేంటి ఇవన్నీ. సర్వర్ స్టాట్స్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఆర్గో సిడి సర్వర్. రెపో అంటే విత్ రెస్పెక్ట్ టు ద గిట్ రెపో. క్లస్టర్ అంటే మనకి ఎక్కడైతే మనం ఆర్గో సిడి డిప్లాయ్ చేసామో లేకపోతే ఏ క్లస్టర్స్ మనం టార్గెట్ చేస్తామో క్లస్టర్ స్టాట్స్ అంతా ఇక్కడ ఉంటుంది.
కంట్రోలర్ అంటే మనకు ఒక అప్లికేషన్ కంట్రోలర్ ఉంటుంది కదా, ఏదైతే సింక్ చేయడానికి, దానికి కంట్రోలర్ స్టాట్స్ అన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ స్టాట్స్ చూస్తే ఇందులో హెల్త్ స్టేటస్ ఉంది, సింక్ స్టేటస్ ఉంది. సో బోత్ ఆర్ హెల్తీ అండ్ సింక్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సింక్ స్టేటస్ సపరేట్గా చూద్దాం. నీకు ఎప్పుడైనా సరే మనకి బ్రీఫ్గా ఇస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ ప్యానల్స్ ఏమిస్తారంటే టైం వైజ్. అంటే ఏంటి, ఇప్పుడు ఏ టైంలో అప్ ఉంది, ఏ టైంలో అప్ ఉంది, అంటే ఇక్కడ నెక్స్ట్ సింక్ యాక్టివిటీ ఇలా ఇస్తారు. సింక్ ఫెయిల్యూర్స్ నో డేటా అంటే ఏమీ లేదు, అంత బాగానే ఉందని. నెక్స్ట్ రీకన్సిలేషన్ యాక్టివిటీ, మనకి ఎప్పుడైనా సరే రీకన్సిలేషన్ చేస్తుంది కదా ఫర్ ఎవ్రీ 3 minutes, సో ఆ టైం అన్నమాట. అంటే ఇక్కడ ఇది నంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ దేనికి తెలియదు, బట్ ఈ టైంలో అంటే ఈ టైంలో రీకన్సిలేషన్ చేయలేదు అంటే ఈ టైంలో చేశారు. సో ఆఫ్టర్ 3 minutes మళ్ళీ రీకన్సిలేషన్ చేస్తుంది, మళ్ళీ 3 minutes తర్వాత రీకన్సిలేషన్ చేస్తుంది అలాగా. ఓకే. సో పెర్ఫార్మెన్స్, రీకన్సిలేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం చూపిస్తుంది ఇక్కడ. కేటెస్ ఏపీఐ యాక్టివిటీ ఎలా ఉంది, ఓకే ఆల్ గుడ్, అంటే ప్రస్తుతానికి ఏమి యాక్టివిటీస్ లేవు దాని మీద అలాగా. సో క్లస్టర్ స్టాట్స్, రిసోర్స్ ఆబ్జెక్ట్ కౌంట్ ఎంత ఉంది, 619 అని చెప్పారు. ఐఎమ్ నాట్ షూర్, రిసోర్స్ ఆబ్జెక్ట్స్ మేబీ అన్నీ కలిపి చెప్తున్నారేమో. ఓకే, క్లస్టర్ ఈవెంట్స్ కౌంట్ ఇవన్నీ. సో ఇక్కడే మొత్తం అంటే నేను ఇంకా ఆర్గో సీడీ ఇక్కడ నేను వెళ్ళక్కల్లా, జస్ట్ ఇక్కడ నుంచి మానిటర్ చేసుకుని మొత్తం తెలిసిపోద్ది. ఇదిగో గెట్ రిక్వెస్ట్స్, గెట్ చెక్అవుట్స్, ఫెచ్ పెర్ఫార్మెన్స్, ఎల్ఎస్ రిమోట్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడే. నెక్స్ట్ సర్వర్ స్టాట్స్ చూద్దాం. సర్వర్ స్టాట్స్ అంటే ఏంటి, ఎంత మెమరీ యూస్ చేసుకుంది, గో రొటీన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది ఇంకొక చిన్నది చూద్దాము. ఏంటంటే సింక్ స్టేటస్ అవన్నీ అవుట్ ఆఫ్ సింక్ మిస్ అవుతాయి కదా, అది చూద్దాం ఒకసారి. సో నేను ఆర్గో సిడీలోకి వచ్చి ఇందులో కొంచెం ఎడిట్ చేద్దాం, ఆటో సింక్ కానీ హీల్ కానీ తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ డీటెయిల్స్లోకి వచ్చి ఎడిట్ చేద్దాం. నేను ఇక ఆటో హీల్ ఉంది కదా, ఆటో హీల్ తీసేస్తాను, సో దట్ మనకి అవుట్ ఆఫ్ సింక్ చూపిస్తుంది అక్కడ. ఆటో సింక్ ఆర్ సెల్ఫ్ హీల్, ఓకే సెల్ఫ్ హీల్ తీసేద్దాం, సేవ్. సో ఇప్పుడు నేను క్లస్టర్లో ఏమైనా చేంజెస్ చేసినా సరే ఇక్కడ తెలియదు, బట్ ఇక్కడ అవుట్ ఆఫ్ సింక్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సింక్ అవ్వదు, ఎందుకంటే సెల్ఫ్ హీల్ డిజేబుల్ చేశాం కాబట్టి. ఇక్కడ సింక్ స్టేటస్ ఏముంటుంది, అవుట్ ఆఫ్ సింక్ అని ఉంటుంది. సో అవుట్ ఆఫ్ సింక్ రావాలంటే kubectl get pods -n guest book. ఓకే, సో నేను ఏం చేస్తానంటే డిప్లాయ్ రెప్లికాస్ని అప్డేట్ చేస్తా, గెట్ డిప్లాయ్. ఓకే, kubectl edit deploy / guestbook UI. ఓకే, ఇక్కడ నేను రెప్లికాస్ 1 ఉంది కదా, రెప్లికాస్ దీన్ని 2 చేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేశానంటే 2 వచ్చినాయి అక్కడ, 2 ఇంకా రాలేదా. సెల్ఫీ తీసాం కదా, అది అలా రాదు. సెల్ఫీలు తీసారా బ్రో? తీసాం బ్రో, అదే చూస్తున్నా, తీసాను. అదే హిట్ అయ్యి అది ఇంకా అప్డేట్ అవ్వలేదు అక్కడ. ఆటో సింక్ మళ్ళీ అప్లై చేయాలి బ్రో. ఎక్కడ బ్రో? ఎడిట్ చేశారు కానీ అప్లై చేయలేదు. ఎడిట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది.
విల్ సీ పని చేద్దాం, సింక్ చేద్దాం. కానీ నాకు తెలిసి సింక్ మేబీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. ఇక్కడ అప్డేట్ అవ్వలేదు బ్రదర్, నేను అప్డేట్ చేశాను కదా. ఎనేబుల్ ఆటో సింక్ కార్డ్ తీసేద్దాం. తీసాం కాబట్టి వి విల్ అప్డేట్. ఓకే, విల్ వన్ థింగ్, డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం. ఎందుకు అవ్వట్లేదు ఎడిట్? నేను యాన్యువల్ ఇస్తాను. ఆ క్లస్టర్ URL అనేది ఎప్పుడైనా చేంజ్ అవుతుందా బ్రో? ఎప్పుడు అదే ఉంటుందా? లేదు బ్రో, ఇది బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది. ఇన్ కేస్ మనం హబ్ అండ్ స్పోక్ మోడల్ చెప్పాను కదా, అలా మనం మల్టిపుల్ క్లస్టర్స్ యూస్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ క్లస్టర్ మల్టిపుల్ కనబడతాయి. ఇక్కడ బై డిఫాల్ట్ అదే. ఓకే ఓకే. అంటే ఏ రిపో ఇలాగ యాడ్ చేసుకున్నా సరే డిఫాల్ట్ అదే ఉంటుందా? డిఫాల్ట్ SVC అదే? డిఫాల్టే ఉంటుంది, ఇన్ కేస్ మనం మార్చుకుంటే తప్ప. ఓకే. డెస్టినేషన్ దిస్ డైరెక్టరీ ఎందుకు సెల్ఫీలు కనబడతలేదు ఏంటి? ఓకే, మేబీ ఆటోమేటిక్ అయితే సెల్ఫీలు ఉంటుందేమో. ఓకే ఓకే, వీల్ ఎనేబుల్ దిస్, బట్ సెల్ఫీలు తీసేద్దాం. ఓకే, బట్ ఎందుకు అవ్వట్లేదు చూడాలి. ఓకే, ఇప్పుడు ఇట్స్ రన్నింగ్, we will see. ఇప్పుడు సెల్ఫీలు అది అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ సింక్ ఇదిగోండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ సింక్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, లైక్ 24 నుంచి అవుట్ ఆఫ్ సింక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ మనం అప్డేట్ చేస్తే కనుక ఇది
ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ సింక్ వస్తుంది, ఎంత టైంలో అవుట్ ఆఫ్ సింక్ ఉందో కూడా తెలుస్తుంది. ఇది చూడండి, ఇది అప్లికేషన్స్. ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్లో చూస్తే కనుక హెల్తీ 1 ప్రోగ్రెసింగ్ 1 వచ్చింది. బట్ ఇక్కడ సింక్ స్టేటస్లో చూస్తే అవుట్ ఆఫ్ సింక్ 1 ఉంది, సింక్డ్ అనేది 1 ఉంది. ఈ అవుట్ ఆఫ్ సింక్ ఎప్పుడు టైం ఎంత 8 నుంచి 8:30 నుంచి ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ సింక్ ఉంది. అలాగా మనకి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ టైం నుంచి అవుట్ ఆఫ్ సింక్ ఉంది కూడా తెలుస్తుంది. దీన్ని ఎవరు టచ్ చేయరు కాబట్టి ఏ టైం నుంచి అవుట్ ఆఫ్ సింక్ ఉంది, ఏ టైంలో స్పీక్ ఉంది, ఇవన్నీ తెలుస్తాయి మనకి. సింక్ స్టేటస్ చూసుకుంటే ఇలాగా సింక్ ఫెయిల్యూర్స్. సో మనం ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం, హెల్త్ స్టేటస్ అండ్ సింక్ స్టేటస్. ఇప్పుడు ఇంకా ప్రోగ్రెసింగ్ అని ఉంది, బట్ ఇక్కడ ఇన్ కేస్ ఏమన్నా పాడ్స్ అనేది డౌన్ అయినాయి అనుకోండి, అప్పుడు స్టేటస్ కూడా ఇక్కడ మనకు మారిపోతుంది. ఓకే, ఇఫ్ యూ సీ మనకి అవుట్ ఆఫ్ సింక్ స్టేటస్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ. అలాగే మనం ఇక్కడ లాస్ట్ 30 minutes లేకపోతే మనం డిఫరెంట్ టైం రేంజ్ చూసుకోవచ్చు, లాస్ట్ 3 hours ఏం జరిగిందని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 5 minutes ఏం జరిగిందో కూడా చూసుకోవచ్చు. గ్రాఫ్స్ మొత్తం మారిపోతాయి. ఇగో ఈ ఎంటీ ఉంది చూడండి, ఈ టైంలో నీకు ఏంటంటే ఎంటీలో డేటా ఏం లేనన్నట్టు, అంటే లైక్ అవుట్ ఆఫ్ ఉండొచ్చు అలాగా. Yes, bro. So this is regarding Prometheus and Grafana with Argo CD stats also. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థం అవుతుంది బ్రో, ఈజీగానే ఉంటుంది బేసిక్గా. ఇది మనం కొంచెం స్ట్రెస్ చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారనమాట, గ్రఫానా అనేది, ప్రొమెథియస్ గ్రఫానా. ఇది మాత్రం డ్రాప్ అయిపోయారా? అందరు డ్రాప్ అయ్యారు బ్రో, మన ఇద్దరం ఉన్నాం అనుకుంటా. నవీన్ ఉన్నాడు, మ్యూట్ లో ఉన్నాడు. ఆవిడ కూడా డ్రాప్ అయ్యి పక్క వెళ్ళినట్లుంది. ఎవరు నవీనా? బ్రో పడుకుండిపోయినట్టున్నాడు. ఏమైందంట? నేను వింటూనే ఉన్నా. అయిపోయింది బ్రో సెషన్. ఆ, ఆ, అర్థమైంది. కాదు, మీరు ఇదంతా కుబర్నెటిస్ క్లస్టర్ లో చేశారు కదా, డాష్ బోర్డ్స్ మొత్తం అదే ఇచ్చేసింది. అవును బ్రో. అలాగా నేను ఇనిషియల్ గా సర్వర్ లో చేసినప్పుడు ఒక్క డాష్ బోర్డ్ కానీ డేటా సోర్స్ కానీ ఏది అది ఇవ్వాల, మొత్తం ఇనిషియల్ గా సెటప్ చేసుకోవాలి. అవును అండ్ ఆల్సో ఇప్పుడు నువ్వు నోడ్ ఎక్స్పోర్టర్ చేసావు కదా, అవును. నేను MySQL డి ఎక్స్పోర్టర్ కూడా చేశాను. ఓకే. MySQL కనుక సర్వర్ లో ఇప్పుడు మనం RDS వాడుతున్నాం కదా, RDS కాకుండా సర్వర్ లో MySQL కానీ పోస్ట్ గ్రెస్ కానీ అలా చేసేటప్పుడు అలా MySQL డి ఎక్స్పోర్టర్ అనేది మనం ఎక్స్టర్నల్ గా వాడతాం. ఓకే. ఇంకోటి ప్రొమిథియస్ కి టార్గెట్స్ ని యాడ్ చేయాలి. ప్రొమిథియస్ కి ఒక YAML ఫైల్ ఉంటుంది, అవును ఆ YAML లో అవును బ్రో, ఇదే నేను చెప్పాను కదా. అంటే మనకి ఇప్పుడు ప్రొమెథియస్ లో ఉన్న అప్లికేషన్స్ కి ఓకే, కానీ మనకి ఇప్పుడు ఆర్గో సిడి అప్డేట్ అవ్వాలంటే ఈ YAML ఫైల్స్ చెప్పాను కదా, ఈ YAML ఫైల్స్ ఇవన్నీ అప్డేట్ చేయాలి మనం. అవును, ఈ YAML ఇలాంటి YAML ఫైల్స్ లో హోస్ట్ లో యాడ్ చేసుకోవాలి. అవునవును అలా కరెక్ట్. కుబర్నెటిస్ దగ్గర అయితే నేను చేయలేదు, కానీ ఇది ఓకే, ఇదంతా మీరు క్యూబర్నెటిస్ చేయలేదు కాబట్టి వేరే దానికి చేశారు కాబట్టి మీకు తెలిసి ఉంది
యామిల్ ఫైల్స్ క్రియేట్ చేయాలని. అవును. ఇప్పుడు కుబర్నెటిస్ లో వీడు ఎట్లా ఇచ్చాడంటే హెల్మ్ లో మొత్తం సెటప్ వాడే చేసి ఇచ్చాడు, డాష్ బోర్డ్ లో కూడా వాళ్ళే ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. డిఫాల్ట్ డాష్బోర్డ్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. అలా కాకుండా కొత్తగా మన కస్టమ్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి దాంట్లో. అవును, కస్టమ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయాలంటే సేమ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక సర్వీసు ఏదన్నా స్లాష్ మెట్రిక్స్ ఐఫన్ రోబోషాప్ అని మెట్రిక్స్ సపరేట్ క్రియేట్ చేసుకోమని అనుకోండి, అప్పుడు మనం అవును. ఇలా రాసుకోవాలి యామిల్ ఫైల్స్, సర్వీస్ మానిటర్, సెలెక్టర్, మ్యాచ్ టేబుల్స్ ఇవన్నీ రాసుకుంటే అది అక్కడ ఎక్స్పోజ్ అవుతాయి. అవును కరెక్ట్. అదే అది బ్రో. మొత్తానికి బానే ఉంది. వారానికి కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం. అంతే బ్రో, ఏం కాదు, అయిపోద్ది. చైతన్య బిల్ పే చేయాలమ్మా. చైతన్య నెలకెంత బిల్ పే చేయాలమ్మా మనం. చేద్దాం బ్రో, అందులో ఉంది. ఏది అసలు చరణ్ రావు జాయిన్ అవ్వలేదట్టుగా. జాయిన్ అయ్యి వెళ్ళిపోయినట్టున్నారు బయటకు మళ్ళీ. అదంతా వీకెండ్ ఎఫెక్ట్ బ్రో. అంతే బ్రో, తెలిసిందే. పైగా మ్యాచెస్ అయి ఉన్నాయి కదా. సాటర్డే సండే వేరే ఏదో ఒక ఉంటుంటాయి కదా. అవునవును. కానీ లాస్ట్ టైం అయితే మీరు వెళ్ళిపోయారు కదా బ్రో, నవీన్, చరణ్ నేను ఫుల్ గా మాట్లాడుకున్నాం. లాస్ట్ లో ఏదో జరిగింది, కమ్యూనికేషన్ ఏదో జరిగింది అన్నారు, ఏంటి ఏమైంది? ఏం లేదు బ్రో, ఇప్పుడు అప్లికేషన్ ఉంది, మన అప్లికేషన్ క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయాలా లేకపోతే విఎమ్స్ యూస్ చేసుకొని డాకర్ యూస్ చేసి డిప్లాయ్ చేయాలా, ఆ కాస్ట్ కటింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నాం అనమాట. మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఒకసారి నేను సజెస్ట్ ఏం చేయలేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు క్యూబర్నెటిస్ నేర్చుకోవాలంటే మనకి మొత్తం అంతా ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తుంది కాబట్టి ఆ మేనేజ్మెంట్ కోసం, ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కోసం మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, అదే మనము విఎమ్స్ తీసుకొని డాకర్ యూస్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసామనుకోండి విఎం ద్వారా, మనకి విఎం చాలా తక్కువ అవుతుంది. ఓకే బ్రో, ఇప్పుడు అట్లా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. కుబర్నెటిస్ ఈకేఎస్ అంటున్నారు కదా, అలా కాకుండా ఆన్ ప్రెమ్ సర్వర్ లో మాస్టర్ క్లస్టర్ నోట్స్ ఐడియా ఉందా? సెటప్ చేయడం ఐడియా ఉందా? మాస్టర్ క్లస్టర్ నోట్స్, అవును, క్లస్టర్ లో మాస్టర్ నోట్స్ ఉంటాయి. ఓకే, క్యూబిడ్ మిన్ ఐడియా లేదు బ్రో. క్యూబిడియం యూస్ చేస్తాం బ్రో. అవునవును, మనకి క్యూబిడియం అనేవి అవన్నీ షార్ట్ కదా, K9S ఆన్ ప్రెమ్ లో చేయాలి. అవునవును.